కాదండి, ఇప్పుడు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వాలి అంటే కూడా లావణ్యని కూడా ఫస్ట్ విత్ ఎవిడెన్సెస్తోనే మేము ఫైల్ చేస్తామని అనటం జరిగింది. సో తన దగ్గర కూడా మీ దగ్గర ఎఫ్ఐఆర్ మీ పైన రిజిస్టర్ అవ్వాలి అంటే తనని వితౌట్ ఎవిడెన్సే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే చెయ్యరు కదా. తన దగ్గర ఏయో ఒక ఎవిడెన్స్లు అయితే పెట్టుకొనే చేసి ఉంటారు. ఏముంది, కలిసి ఒక ఫోటో చాలు వాళ్ళకి. ఉన్నాయా? ఏం మరి నాకు తెలియదు, వెళ్ళి కనుక్కోవాలి నేను. ఉన్నాయి, కలిసిన ఫోటోలు ఉన్నాయి. అంటే ఇట్లా పక్కన కూర్చొని కాఫీ తాగేవో, లేకపోతే ఒకసారి మాత్రం నేను వెళ్తుంటే, నేను కార్ డ్రైవ్ చేస్తుంటే వచ్చి నా ఒళ్ళో కూర్చొని ఇట్లా తీసుకుంటూ సెల్ఫీ తీసుకుంది. అది పెట్టి బ్లాక్మెయిల్ చేసింది మళ్ళీ చాలా రోజులు. అది పెట్టి బ్లాక్మెయిల్ చేసి నేను ఇంకా నేను డైరెక్ట్గా ఇచ్చి పడుతుంది, మీడియాకి కూడా ఇచ్చేసి, చూడండి ఈ అమ్మాయి ఇట్లా చేసి నన్ను మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తుంది. బ్లాక్మెయిల్ అంటే ఏ విధంగా? అంటే రోజు సాయంత్రం ఒకటి రావాలి, ఆ అమ్మాయితో గడపాలి. అమౌంట్ 2 లక్షలు అడిగింది. అన్నీ ఉన్నాయి, అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఈ అమ్మాయి ఇదే పని చేసి ఆల్రెడీ ఒక కేసులో, ఎస్ఆర్ నగర్ కేసులో 5 లక్షలు డిమాండ్ చేసి ఆ కేసులో దొరికిపోయి అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చింది. మళ్ళీ అదే పనులు చేస్తుంది. ఇవన్నీ తెలిసి ఈ కేసులన్నీ కూడా నేను ఇచ్చినా కూడా లేదు, అమ్మాయి ఎక్కడో ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది అనమాట, ఇట్లా లైమ్ లైట్లోకి. ఇదే పని వాళ్ళకి. ఇదొక గ్యాంగ్. ఈ లావణ్య ఈఎంఐ కలిసే ఉన్నారు. ఈ డ్రగ్ గ్యాంగ్లో ఈఎంఐ కూడా ఒకటి. నాకు తెలియదు, ఇప్పుడు నాకు అర్థమైంది ఇదంతా ఒకటే గ్యాంగ్ అని. సేమ్ మోడల్స్ ఆఫ్ ఆపరెండి. అంటే ఆల్రెడీ మీరు ఈ ఇష్యూస్తో సఫర్ అయి ఉన్నారు కాబట్టి ఒక రకంగా రాజ్ తరుణ్కి ఇదిగో ఇలా ఉన్నారు అనేది స్టాండ్ తీసుకున్నారా అని అనుకుందాం. కానీ మీరు కొన్ని ఎలిగేషన్స్ చేశారు. అంటే లావణ్యకి ప్రెగ్నెన్సీ రాదన్న విషయం కానీ. అమ్మ, ఆవిడకి ప్రెగ్నెన్సీ నిజంగానే అబార్షన్ అయి ఉంటే ఆ సెక్షన్ ఏది నేను అన్నదానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఏం ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? ఆవిడికి అత్యంత సన్నిహితులు, ఆవిడ రాజ్ తరుణ్ మాటల్లోనే ఉంది. క్లియర్ కట్. ఏమని ఉందండి? ఆవిడకి ప్రెగ్నెన్సీ రాదని. అండ్ రాజ్ తరుణ్ మాటలే కదా, రాజ్ తరుణ్కి తెలుసు అనే విషయం నాకు రికార్డ్ ఉంది, ఆన్ రికార్డ్ ఉంది. అండ్ ఆవిడని చెప్పానండి, ఫెలోపియన్ టిప్స్ రిమూవ్ చేశారు లేదా, ఒకవేళ నేను ఆరోపించేది ఒక ఆరోపణ చేసాము, అది తప్పంటే మీరు ప్రూవ్ చేయండి. లేదు, ఒకటే కాదు, యాక్చువల్లీ ఒకరితో కాదు, ఇద్దరితో కాదు, లావణ్య చాలా మందితో సెక్షువల్గా కూడా ఉంది అని చెప్పేసి అదొక ఎలిగేషన్ వేశారు. అమ్మ, నేను రాయడం కాదు, ఆ అమ్మాయి రాసింది. అది ఆ అమ్మాయి రాసుకుంది. మస్తాన్ సాయితో ఉన్నానని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. ఆ అమ్మాయి కంప్లైంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. అండ్ ఆడియో టేప్లో నాకు ఒక మగాడు కావాలి, ఫస్ట్ చింటూని పిలవండి, చింటూ కాదు, తర్వాత మస్తాన్ సాయి. వాట్ డస్ దిస్ ప్రూవ్? ఆవిడే ఆ నోటుతో ఆవిడ అన్న మాటలు ఉందా మీ దగ్గర? ఆడియో ఉందా? ఉంది. అండ్ ఇదే ఇది ఒక సైకోటిక్ బిహేవియర్ అనమాట. అంటే నేను మీకు నా క్యాండిడేట్ కూడా అంటే సేమ్ ఇదే టైప్లో అరవడము, అదరగండం చేయడము, ఇదనమాట. ఇదంతా అసలు ఒక మెంటల్గా టార్చర్ లాగా ఉంటుంది కదా. దీనిలో ట్రాప్లోకి వెళ్ళిన తర్వాత ఆపుతావా లేకపోతే కేసులు పెట్టమంటావా? ఏదో రకంగా కేసులు పెట్టమను. భయపెట్టి ఎంత ఆపుతావు? ఇదే పని అమ్మాయి. ఎవరినైనా సరే బెదిరించి నేను ఆపగలను, ఎవరినైనా సరే నేను కేసులు పెట్టి బెదిరించి ఆపేస్తా. అది ఆవిడ ఇదనమాట. ఆవిడకి ఎవరో ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో హెల్ప్ చేస్తున్నారు, అది అండ చూసుకొని ఆవిడ ఇట్లా కేసులు పెడతా ఉంటారు అనమాట. వీళ్ళిద్దరు డ్రింక్ చేసి ఉన్నారా ఆల్రెడీ? చింటూ ఉన్నాడా? మసుకుని తగలబెట్టుకోతే రాస్తారు. నీ ఉద్యోగ చెప్పాలి 13 ఏళ్ళ క్రితం ఒళ్ళు జమసుకొని ఎక్కడున్నావు? సాయి మీద అన్ని క్షమించేస్తా. ఎక్కడున్నా సాయి? ఎక్కడున్నా సాయి? నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను సాయిని తీసుకుని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా స్వామి రంగం కాదు, వాడు అమ్మ నెంగా కాదు.
ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడాను ఆడ అడుగుతావు నన్ను అడుగుతావా రా నువ్వు రాలేదు నీ మీడియం కూడా పిలుస్తా వాడు వాడు అనుకున్న స్టూడెంట్స్ వెళ్ళని నాగార్జున పిలువని ఎవరైనా పిలువని అదే అక్కర్లా మీడియం పిలు ఇక్కడ పిలు లేదు నువ్వు రా ప్లీజ్ వస్తున్నాడు రాలి వస్తా అన్నాడు సైకాలజీ ఒకసారి ప్లీజ్ ఇప్పుడే మాట్లాడమన్నావా మాట్లాడు చెప్పు ఆ తర్వాత 4 సార్లు వెళ్ళిపోతా అంటే కూర్చో 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 అంటే అదే కొట్టుకుంటున్నా నేను అలా ముందు కొట్టుకోలేక రిమోట్ ఓకే నీకు చూపిస్తాడు సాయి ఇది వద్దు అనుకొని బతుకుతున్నా నాగార్జున అయితే ఏంటి అడమ్మ మొగ్గుడైతే ఏంటి రాస్తారు మార్నింగ్ అస్సలు కాదు అస్సలా ఏ నువ్వు ఇది దక్కి సంతి రెస్పాన్స్ చేస్తా ఇదే పాట సినిమా ఇండస్ట్రీలో ఉంటావా నేను చూస్తా చూడు నువ్వు చూడు చూడు చేయొద్దులు నువ్వు చూడు నేను చూస్తా కార్తీక్ ఒక్క చెయ్యి నా మీద పడ్డా చెయ్యి నీ మీద పడటం కాదు ఈ ఫోన్ కూడా పగలదేమో భయంతో లాక్కున్నా వాటర్ ఇస్తాను ఇందులో వాటర్ లేదు రిస్క్ లేవండి ఎవరు కొట్టలా ఒక్క చేయి నా మీద పడ్డా అంటే ఫోన్ పిక్కోవడానికి వస్తే కూడా బెదిరిస్తుంది అన్ని పక్కన కొట్టేస్తుంది అందరినీ తంతుంది ఫోన్ నీకే ఇచ్చా అందరినీ కదా రాస్తారండి వాళ్ళ ఇంట్లో నుంచి అతన్ని తరిమిస్తుంది నా అడుగురా ఇద్దరిని ఏం సంపాదించింది అని అడుగు ఏం సంపాదించింది అని అడుగు ఏంటది ఈ దరిద్రుడు పాడిన పాట ఏం సంపాదించింది అదేం లేదక్క మొత్తం వాళ్ళ తమ్ముడు అదేం లేదక్క అంటున్నాడు వచ్చి నువ్వు పోతా టాపినందుకు ఎంతమంది పెడితే నువ్వు పుట్టినావు చెప్పు देंगे अर्जुन सुंदर जी राइट नो देंगे सिगरेट పోలీసులకు కాల్ చేస్తుందా ఆవిడే కొట్టి ఆవిడే తిట్టి ఆవిడే తన్ని బూతులు తిట్టి అమ్మని తిట్టి ఇంత నీచంగా మీరు ఎప్పుడైనా విన్నారా ఎవరన్నా ఒక అమ్మని తిట్టడం ఎవరన్నా మనిషి అనేవాడు ఇట్లా తిట్టడం ఎప్పుడైనా విన్నారా మీరు అందులో ఒక ఆడది భయపెట్టడం పోలీసులు అని చెప్పి కేసులు అని చెప్పి నువ్వు కాదు నాశనం చేస్తా చేస్తా she must be very loose that so many men fucked her and you born out of her and you are born out of her పచ్చగా పళ్ళు వచ్చిన వాడు లాక్కుండా exactly I can't exactly mother I'm sure you also fucked your mother అబ్జెక్షన్ కొడుకుతో అక్రమ సంబంధం అంతా కట్టిన మహాతల్లి కాదు వీళ్ళు ఇన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు ఎక్కడో డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయినాయి అనేది మనకు అర్థమవుతోంది అయితే ఇక్కడ అమ్మాయి ఫొటోస్ బయట పెట్టిన దాని ప్రకారం వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు
రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వీళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వీళ్ళిద్దరు పేరెంట్స్ బయటకు వచ్చి మాట్లాడటం కూడా జరిగింది. మా అల్లుడు చాలా మంచివాడు, ఈ మధ్య ఈ మాల్వి మల్హోత్రా ఎంటర్ అయిన దగ్గర నుంచే డిస్టర్బెన్సెస్ వచ్చి ఇలా అయిపోయాడు, మా దగ్గరకు వచ్చేస్తే అసలు ఈ ప్రాబ్లమ్సే ఉండవు అనేది క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ మళ్ళీ ఎక్కడా కనిపించలా. ఎందుకని రాజ్ తరుణ్ కానివ్వండి, రాజ్ తరుణ్ సైడ్ పేరెంట్స్ కానివ్వండి ఎక్కడ ఒక వాయిస్ వినిపించే ప్రయత్నం చేయలేదు? వినిపిస్తున్నారండి, ఇప్పుడు వస్తున్నారు బయటికి, ఇప్పుడు వస్తున్నారు, చాలా ఛానల్స్లో మాట్లాడుతున్నారు. వాళ్ళ నాన్న చెప్పుకొచ్చారు, వాళ్ళ నాన్న ఇంటికి వస్తే వాళ్ళ నాన్నని బూతులు తిట్టడం, వాళ్ళ అమ్మతో పనులు చేసే ఉండాలంటే పని చేయాలి, లేకపోతే అన్ని పైన పగిలిపోతాయి మొత్తం. ఎవరు పని చేయాలండి? వాళ్ళ అమ్మ, వాళ్ళ మదర్. ఓకే, ఇలా వాళ్ళ అమ్మ వెళ్తుంటే ఇట్లా కిందకి పడింది కనిపించట్లేదు, అది ఆ గిన్నెలు దుంపు ఎప్పుడో ఒకసారి చూడడానికి వస్తే వాళ్ళకి ఇచ్చే సన్మానం అదే. వాళ్ళ నాన్న చెప్పిన మాట ఇవన్నీ కూడా నేనేదో చూసినట్టు చెప్తున్నాను అనుకో. మీరేమన్నా మాట్లాడించే ప్రయత్నం చేస్తారా రాజ్ తరుణ్ గారు వాళ్ళ నాన్నగారిని లైన్లో? నేను ఒక మాట అడుగుతా, ఇంత నీచం విన్న తర్వాత కూడా ఇంకా పిత్తలాటకాలు ఎందుకో మనకి? అంటే ఇట్లాంటి అమ్మాయి దగ్గరికి పంపిద్దామా రాజ్ తరుణ్ని? స్టిల్ అది వాళ్ళిద్దరు ఇష్టం కదా. అదే అన్నాను, ఎనీ మ్యాన్ వుడ్ వాంట్ టు గో టు సచ్ లేడీ. అందుకే వాళ్ళు ఇస్తే ఇష్టం కదమ్మా, ఆయనకి ఇష్టం లేదనే కదా చెప్తున్నాడు, మొదటి నుంచి చెప్తున్నాడు అదే. అయినా కూడా మనం అందరం చేస్తున్నది ఏంటి? బలవంతంగా రాజ్ తరుణ్ అక్కడ పంపించే ప్రయత్నం, అంతే కదా. అదే కదా మనం అందరం మీడియాలో చర్చలు పెట్టి ఏం జరిగింది అంటే ఏదో ఒకటి రెండు ఛానల్స్ తప్పితే మిగతా ఛానల్స్ చాలా వరకు కూడా రాజ్ తరుణ్కి సపోర్ట్గానే ఉంటున్నాయి. అట్లనే అసలు జరిగిన ఇష్యూ ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం చేస్తోంది, నిజాలనే ప్రసారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తనకే సపోర్ట్గా ఉన్న ఛానల్ కూడా ఏదీ లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు నిత్యం వార్తల్లో వీళ్ళు ఉంటున్నారు. తన తరపు కానీ వాళ్ళ మదర్ ఫాదర్ బయటికి రావటం కానీ, లేకపోతే వాళ్ళ లాయర్ రావటం కానివ్వండి, ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. ఇక్కడ ఇప్పుడు ఒక 4 days నుంచి మీ వాయిస్ వచ్చింది తప్పితే రాజ్ తరుణ్ సైడ్ నుంచి ఏ వాయిస్ అయినా వినటం జరిగిందా మనం? పోనీ రాజ్ తరుణ్ కానీ ఒక చిన్న బయట ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నము మనం ఎక్కడ ఇంతవరకు లేదు కదా. బట్ వీళ్ళు పొద్దున లేచిన దగ్గర చాలా క్లియర్గా చెప్పాల్సినవన్నీ చెప్పాడు. ఫస్ట్ డే నేను ఉన్నది ఆ అమ్మాయితో నిజం, ఆ అమ్మాయితో ఉన్న 3 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత ఆ అమ్మాయి డ్రగ్స్ అలవాటు చేసుకుని పెంట చేస్తుంటే మొత్తానికి ఏదో రకంగా బ్రేకప్. ఆ అమ్మాయి మూవ్ అయిందో చింటూ తోటి ఇతరు బ్రేకప్ అయిపోయాడు, మొత్తానికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి మస్తాన్ సాయి వచ్చాడు. సరే చింటూకి పెళ్ళయింది కాబట్టి అతనితో కంటిన్యూస్ కాలేదు, కానీ మస్తాన్ సాయికి ఏదో సపరేటెడ్ ఉందో ఏదో చెప్పి మొత్తానికి అతనితో అఫైర్ స్టార్ట్ అయింది. అతనితో కొన్నాళ్ళు ఉంది. వీటన్నిటికీ కూడా ఆవిడే సాక్ష్యం, ఇంకెవరు ఇప్పుడు మేము చేస్తే ఆరోపణ, ఆవిడ రాసిన కంప్లైంట్. సరే ఆవిడ ఇవాళ వచ్చి రాయలేదు అంటుంది, ఆవిడే సంతకం పెట్టింది కదా. ఇప్పుడు అది కూడా నాతో వాళ్ళు ఇచ్చారు వీళ్ళు. ఇప్పుడు బొంకడానికి ఇంకా హద్దే లేదనమాట, ఏదైనా చేయొచ్చు. సో అలా అంటే నమ్మేవాళ్ళు నమ్ముతారు. నేను ఈ సాక్ష్యాల ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను. ఈ వాళ్ళు వచ్చి ఎత్తుతున్నాయి అంటే 1.5 సంవత్సరం పాటు ఒక అబ్బాయి మీద రేప్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అతన్ని ఇంత క్షోభకు గురి చేసి వాడు వచ్చి ఎత్తుతున్నాయి ఫ్రాడ్ కేసు తీసేస్తున్నాం అంటే 1.5 సంవత్సరం నువ్వు తెచ్చిస్తావా వాడికి? దాన్ని ఇచ్చాం. అదే జరుగుతుంది సమాజంలో. ఇది నేను ప్రశ్నిస్తే ఇప్పుడు నా మీద కేసులు పెడుతున్నారు.